ఇరాన్ పై అమెరికా దాడికి పాల్పడింది. పోర్టో అణుశుద్ధి కేంద్రాన్ని పేల్చేసింది. 6 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ పై దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను వాడినట్లుగా అమెరికా తెలిపింది. ఇస్ఫహాన్, నంతాజ్ పై తమ నవమెరైన్ దాదాపుగా 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహ క్షిపణులను ప్రయోగించారు. 6 B-2 స్టెల్త్ బాంబర్లు, 12 బంకర్ బస్టర్లను ప్రయోగించింది. వీటిలో 2 బంకర్ బస్టర్లను నంతాజ్ అణుశుద్ధి కేంద్రంపై ప్రయోగించినట్లుగా అమెరికా వెల్లడించింది. ఫోటోపై మొదటగా ఒక్కోటి 13,600 కిలోల బరువుండే 2 GW-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా అధికారులు అయితే అంచనా వేశారు. అయితే ఏకంగా 6ని ప్రయోగించింది. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు 61 మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేలుతాయి. దీనిలో సుమారు 80% అత్యంత పటిష్టమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్ ఉంటుంది. దాదాపుగా 13.5 టన్నులున్న ఈ బాంబుల్లో 2 టన్నుల పైచిలకు మాత్రమే విస్ఫోటకాలుంటాయి. విధ్వంసం మొత్తం కేసింగ్ చేస్తుంది. అలాగే ఒక్కో బాంబు ఖరీదు $20 మిలియన్ వరకు ఉంటుందని అంచనా. ఇక అమెరికా ప్రయోగించిన బాంబు పర్వతంపై పడినా ఖచ్చితంగా అణుకేంద్రం వరకు చేరుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో తొలుత ఒక బంకర్ బస్టర్ ప్రయోగించి కొంత లోతు వరకు ధ్వంసం చేస్తారు. మళ్లీ అక్కడే మరో బంకర్ బస్టర్ ను ప్రయోగించి మరికొంత లోతులో ఉన్న నిర్మాణాలను పేల్చేసేలా అమెరికా ప్లాన్ చేసుకుంది. వాస్తవానికి బాంబులను ప్రయోగించడానికి వీలుగా 2007లో $200 మిలియన్ వెచ్చించింది. ఇక B-2 స్పిరిట్ ఫైటర్ బాంబులతో అమెరికా మార్పులు చేసింది.